తెలుగుదేశం పార్టీకి సొంతం అనుకునే వాటిని వైసీపీ కబ్జా చేస్తుందా? పచ్చ పార్టీ కంచు కోటలు బద్దలు కొట్టుకుంటూ పోతుందా? ఎన్టీఆర్ హయాం నుండి టీడీపీకి సంప్రదాయంగా వస్తున్న ఓటు బ్యాంకుకు గండి కొట్టేస్తున్నారా? అందుకే వై నాట్ 175 అన్న ధీమా వైసీపీ నాయకత్వంలో రోజు రోజుకు పెరుగుతోందా? 2024 ఎన్నికల్లో టీడీపీని ఇంటికి పంపించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి నడుపుతున్న ఆపరేషన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మామూలుగా లేవు. రాజకీయాల్లో అపార చాణక్యుడిగా చంద్రబాబును కీర్తించేవారు నిన్నటిదాకా. ఇప్పుడు ఆ చాణక్యుడే ముచ్చమటలు పట్టించేలా పావులు కదుపుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. పక్కా ప్రణాళికతో, తిరుగులేని వ్యూహాలతో టీడీపీని బలహీనపరుస్తూ పోతున్నారు. అదే సమయంలో టీడీపీకి నిన్నటి వరకు బలాలుగా ఉన్న అంశాలను తమ సొంతం చేసుకుంటున్నారు. రెండు 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2% ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయింది. ఎన్నికల తర్వాత చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఏ కొత్త పార్టీ అయినా మొదటి ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోతే ఇక ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోయినట్లే అని చంద్రబాబు అనేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఇక ఎన్నికల బరిలో నిలబడే పరిస్థితే ఉండదని జోస్యం చెప్పారు. అప్పట్లో చంద్రబాబుని మాస్టర్ ఆఫ్ పాలిటిక్స్ గా భావించే రాజకీయ విశ్లేషకులు సైతం బాబు చెప్పేది నిజం కావచ్చునన్నారు. దానికి తోడు చంద్రబాబు నాయుడు తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలకు గ్యాలం వేశారు. ఆ విధంగానూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ను బలహీనపరిస్తే 2019 ఎన్నికల నాటికి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదే లేకుండా పోతుందనుకుంటున్నారు చంద్రబాబు. అయితే అలా జరగలేదు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న రాజకీయ ప్రత్యర్థులంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి ఒక్కరు మరో ఎత్తు అని తేలడానికి ఎక్కువ కాలం పట్టలేదు. అందరినీ ట్రాప్ చేయడంలో చంద్రబాబు దిట్ట అయితే ఆ చంద్రబాబుని ట్రాప్ చేసి తాను అనుకున్న ఉచ్చులో ఇరికించారు జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదా సెంటిమెంట్ను రగలించి దానికోసం ఉద్యమాలు ఉధృతం చేసిన జగన్మోహన్ రెడ్డి ఎన్టీఏ కూటమి నుండి చంద్రబాబు బయటకు వచ్చేలా రెచ్చగొట్టి తన ఆపరేషన్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. చంద్రబాబు కూడా ఎన్టీఏలోనే ఉంటే నష్టపోతాం ఏమో అని జగన్మోహన్ రెడ్డి సవాల్కు స్పందించి బీజేపీతో కట్టిఫ్ చెప్పేశారు. రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి సాధించిన అది పెద్ద విజయం. అది ఇక ఆ తర్వాత తనదైన శైలిలో జగన్మోహన్ రెడ్డి జనంలోనే ఉంటూ 2019 ఎన్నికల్లో అనుకున్న విజయం సాధించారు. గెలిచాం కదా అని జగన్మోహన్ రెడ్డి గోలు గిల్లుకుంటూ కాలక్షేపం చేస్తూ కూర్చోలేదు. 2024 ఎన్నికల్లోనూ ఇదే తరహాలో గెలవాలంటే ఏం చెయ్యాలా అని మొదటి రోజు నుంచి ఆలోచించడం మొదలుపెట్టారు. దానికి అనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేసుకుని వాటికి పగడ్బందీగా అమలు చేసుకుంటూ పోయారు. సోషల్ ఇంజనీరింగ్తో తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న బీసీ వర్గాలను జగన్మోహన్ రెడ్డి తన వైపు లాక్కోగలిగారు. అది కూడా మామూలుగా కాదు. రాష్ట్ర చరిత్రలో, ఆ మాటకొస్తే దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్ని పదవుల్లోనూ ప్రాధాన్యతనిచ్చారు. కాంట్రాక్టర్లు, ఇతరత్ర నామినేట్ పనులు, పదవుల్లోనూ బీసీలకు పెద్దపీట వేశారు. అది 4 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగిస్తూ వచ్చారు. రాజ్యసభ టికెట్ల విషయంలోనూ బీసీలకు ఎన్నడూ లేని విధంగా ఉదారంగా అవకాశాలు కల్పించారు. దీంతో బీసీ వర్గాలు టీడీపీకి దూరమై వైసీపీకి దగ్గరైపోయాయి. దగ్గర కావడం కాదు, సొంతమైపోయాయి. ఈ విషయం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లోనే స్పష్టంగా తెలిపోయింది. 75% పైగా స్థానాలు, ఓట్లు వైసీపీకే పడ్డం సోషల్ ఇంజనీరింగ్ మహిమే. వీటికి తోడు సంక్షేమ పథకాలతో టీడీపీ వైపు కొంత సానుకూలంగా ఉండే వర్గాలను కూడా తన వైపు తిప్పుకుంది వైసీపీ. మొదటి నుంచి టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటున్న సామాజిక వర్గాలను సొంతం చేసుకోవడంతో పాటు ఆది నుండి టీడీపీకి కంచుకోటలుగా ఉంటున్న ప్రాంతాలు, నియోజకవర్గాలపైన జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. అందులో భాగంగానే ఉత్తరాంధ్రకు ఎన్నడూ లేనంతటి ప్రాధాన్యతనిచ్చారు. అభివృద్ధి పథకాలకు ఉత్తరాంధ్రనే వెనుక వేశారు.
భోగాపురం ఎయిర్పోర్ట్కి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి అదానీ టెక్ పార్క్ డేటా సెంటర్లతో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చారు. కిడ్నీ వ్యాధితో సతమతమవుతున్న ఉద్దానం ప్రాంతానికి ప్రత్యేక కిడ్నీ ఆసుపత్రి ల్యాబ్ను నిర్వహించడమే కాకుండా ఆ ప్రాంతానికి రక్షిత మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టి భవిష్యత్ తరాలకు కిడ్నీ సమస్యలు రాకుండా శాశ్వత పరిష్కారానికి అడుగులు వేశారు. మూలపేట పోర్టుతో ఉత్తరాంధ్ర మత్స్యకారులకు కొత్త ఆశలు కల్పించారు. గ్లోబల్ సమ్మిట్ ని విశాఖలోనే నిర్వహించడం ద్వారా ఉత్తరాంధ్ర రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్కు భాగ్య విధాతగా నిలుస్తుందన్న నమ్మకం అయితే కలిగించారు. ఉత్తరాంధ్ర అంటే ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సందర్భాల్లోనూ ఉత్తరాంధ్రలో టీడీపీ సత్తా చాటేది. అటువంటి ఉత్తరాంధ్రను పూర్తిగా వైసీపీ వైపు తిప్పేసేలా అభివృద్ధి పథకాలను పరుగులు పెట్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇది కూడా తిరుగులేని రాజకీయ వ్యూహమే అంటున్నారు రాజకీయ పండితులు. మొదట్లో ఈ కార్యక్రమాలను రొటీన్గా భావించిన టీడీపీ నాయకత్వానికి రాను రాను ఇదేదో తమ కొంపలు ముంచే తంత్రంలా ఉందే అని కంగారు పడుతున్నట్లు సమాచారం. అందుకే ఆ మధ్య చంద్రబాబు నాయుడు రాష్ట్ర పర్యటనకు బయలుదేరినప్పుడు మున్ముందుగా ఉత్తరాంధ్రలోనే పర్యటించారు. ఉత్తరాంధ్ర ఎప్పటికీ తమది అంటూ ఆ పర్యటనలో గంటకోసారి గుర్తు మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ఎంపిక చేయడం పట్ల ఉత్తరాంధ్ర వాసుల్లో హర్షితరేఖలు వ్యక్తమయ్యాయి. విశాఖకు రాజధాని రాకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారన్న సందేహము జనంలోకి వెళ్లిపోయింది. ఇది రానున్న ఎన్నికల్లో టీడీపీకి శరఘాతమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక వైసీపీకి మొదటి నుంచి కంచుకోటలుగా ఉంటున్న నెల్లూరు, రాయలసీమ జిల్లాలోనూ పార్టీ మరింత బలోపేతమయ్యేలా వ్యూహాలు అమలు చేసుకుంటూ పోతున్నారు జగన్మోహన్ రెడ్డి. వైసీపీలో తిరుగుబాటు జెండాను ఎగరేసిన నెల్లూరు త్రిమూర్తులు ముగ్గురు పైన స్థానికంగా వ్యతిరేకత ఉందని సర్వేలో తేలిన తర్వాతనే వారిపై ధైర్యంగా వేటు వేసింది వైసీపీ నాయకత్వం. రేపు 2024 ఎన్నికల్లో ఆ ముగ్గురు నేతలకు టీడీపీ టికెట్లు ఇస్తే ఆ ముగ్గురిపై ఉన్న వ్యతిరేకతతో టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు. నుండి 2004 వరకు హైటెక్ సీఎంగా పేరు గడించారు చంద్రబాబు నాయుడు. కానీ హైటెక్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు. డీబీటీ ద్వారా అవినీతికి లంచాలకు ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు ఫలాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు. ఇదే టీడీపీ హయాంలో అయితే జన్మభూమి కమిటీల ప్రమేయం లేనిదే ఏ పథకమో ప్రజలకు అందేది కాదు. అందుకోసం లబ్ధిదారులు జన్మభూమి కమిటీ సభ్యుల చేతులు తడపాల్సి వచ్చేది. టీపీడీ పద్ధతి లేకపోతే వైసీపీలోని కింది స్థాయి నేతలు కూడా చేతివాటతనానికి తెగబడే అవకాశాలు ఉండేవి కావచ్చు. అవి లేకుండా ఆదిలోనే జాగ్రత్త పడ్డం వైసీపీకి కలిసొస్తుందంటున్నారు రాజకీయ పండితులు.